నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. బాగున్నారా? బాగున్నా సార్. ఆంధ్ర రాష్ట్రంలో అండి ఇప్పుడు రాజ్యసభ సంబంధించిన ఇప్పుడు ఏదైతే రాజ్యసభ ముగుస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో టీడీపీ, జనసేన, ఎవరికి బీజేపీ ఎవరికి వస్తును ఏంటనే ఒక అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాపులేమో జనసేన అని, కమ్మ వాళ్ళేమో టీడీపీ వాళ్ళని, అసలు ఏం కాదు బీజేపీ అని ఒకళ్ళు. అసలు ఇది ఎలా ఉండబోతుందంటారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో? ఎందుకంటే ఇది ఇన్నాళ్ళు ఉన్నది ఒక ఎత్తే, ఇప్పుడు ఒక ప్రముఖమైన వ్యూహంలో ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, ప్రముఖుల పేర్లు. నిజంగా వాళ్ళకి కేటాయిస్తారా, లేకపోతే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లా చూడొచ్చా? అసలు ఎవరికి వస్తుందంటారు, ఏం జరుగుతుందంటారు, ఏంటంటారు? సార్ ఇది నిజంగా పార్టీల అంతర్గత విషయం సార్. ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ వేరు. డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ప్రజలు పార్టీ ఏ వర్గానికి ఇచ్చుకున్నా, వాళ్ళ కులానికి పార్టీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నా, వేరే కులానికి ఇచ్చినా అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు అక్కడ. కానీ ఇక్కడ అధినేత నిర్ణయించుకుంటాడు. చాలా లెక్కలు ఉంటాయి. పార్టీకి లాయల్గా ఎవరు పనిచేశారు, పార్టీని ఫస్ట్ నుంచి ఎవరు అంటు పెట్టుకున్నారు, సామాజిక వర్గాలు, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ కర్మగాలి ఇప్పుడు ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఎవరికి వాళ్ళు ఛానల్స్ వండి వార్చి, అనుకూల ఛానల్స్, పేటీఎం బ్యాచ్లు కానీ, డబ్బులు ఇచ్చి పెంచి పోస్తున్న యూట్యూబ్లు కానీ, దాంట్లో ఈ న్యూస్ని వైరల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధినేతలు ఉన్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కుల రాజకీయాల్లో చిచ్చు పెట్టండి. కుల రాజకీయాలతో ఒక రకమైన చెత్తను, ఒక మనిషిలో నెగిటివిటీని జనాల్లోకి రుద్దుతున్నారు. ఓహో, పవన్ కళ్యాణ్ ఈ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఈ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వట్లేదు, ఇట్లా పెట్టి ఆపోజిట్ పార్టీలు వండి వారుస్తున్నారు కథనాలు. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళలోని భావోద్వేగాలు ఉంటాయి కదా, వాటిని రెచ్చగొడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇటీవలే రాంబాబు చూశారు. రాంబాబు ఏ పార్టీ అండి? వైసీపీ. తను ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు తిట్టి జైల్లోకి వెళ్ళారు. జైల్లోకి వెళ్తే వీళ్ళు సానుభూతి పరులు వచ్చి ఆయన పైన దాడి చేశారు. కాపు ఉద్యమ నేత మీద కొంతమంది చేశారు. ఇదే అంశం టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పైన దాడి చేస్తే సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎం, మా అభిమానస్తులు కొంతమంది బీపీ వచ్చి దాడి చేస్తారు అని సింపుల్గా చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగితేనే అదే జరిగింది కదా అప్పుడే. అప్పుడేమో వాళ్ళకి బీపీ వచ్చింది, ఇక్కడేమో కాపు ఉద్యమం పైన దాడి చేశారని మొత్తం ఎంటైర్ కాపు కమ్యూనిటీని రెచ్చగొట్టడానికి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. అంటే దీంట్లో రెండు లాభాలు ఏంటి? ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి వైపు వెళ్తున్న కాపు సామాజిక వర్గాన్ని డిస్టర్బ్ చేయడానికి, పార్టీలు ప్రశాంతంగా ఉన్న సామాజిక వర్గం ఎవరైతేనేమో సార్, తెలుగుదేశానికి మనం బహిరంగ రహస్యమే, వైసీపీకి రెడ్లు సపోర్ట్ ఉన్నారని, టీడీపీకి కమ్మలు సపోర్ట్ ఉన్నారని, జనసేనకి కాపులు సపోర్ట్ ఉన్నారని, అది మనం ఎంత చెప్పుకున్నది కాదనుకుంటే అవునది. ఎవరికి వాళ్ళ కులాభిమానం ఉంటుంది. కానీ పని చేసుకునే చోట్ల అందరూ కలిసి పని చేసుకుంటారు. కానీ దీంట్లో ఇప్పుడు రాజ్యసభ సీటు గురించి తెలియకుండా అధినేతలపైన ప్రెజర్ పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు అధినేతకు తెలుసు కదా ఎవరు పనిచేశారు, ఎందుకు ఎవరికి ఇవ్వాలో. పార్టీ పెట్టిన వాడికి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సామాజిక వర్గానికి ఇస్తాడు? లింగంనేని రమేష్ గారికి ఇస్తారా? కమ్మ సామాజిక వర్గానికి, కాపులకి ఇస్తారా? కాపులు అసంతృప్తి ఇస్తున్నారని వీళ్ళు కథనాలు వండి వారుస్తున్నారు. ఒక వార్త వస్తుంది ఏంటంటే నాగబాబు గారికి వస్తుందని అంటారు. నిజమే అంటారు సార్. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సార్. పార్టీ ఆయన మనసులో నుంచి పుట్టింది పార్టీని ఎజెండా అంతా ఆయన నిర్మించుకున్నాడు. కాలక్రమేణా ప్రోగ్రామ్ అంటే ధర్నాలు చేస్తూ, సమస్యలను చూస్తూ, పాదయాత్ర చూస్తూ, అనేక రిస్ట్రిక్షన్స్ ఎదుర్కొని, అనేక అవమానాలను ఎదుర్కొని పార్టీని ఆయన భుజస్కంధాల మీద మోసాడు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి వదిలేయాలి సార్. అది మీ కథనాలు ఏంటి మధ్యలో, వాళ్ళేంటి, మీ సమీకరణలు ఏంటి? అవునవును, అది ఎవరు పనిచేశారో ఆయనకు తెలుసు ఎవరికి ఇవ్వాలో. పవన్ కళ్యాణ్ గారికి ఆ స్వేచ్ఛ కూడా లేకుండా మీరందరూ ఆయన మైండ్ను పొల్యూట్ చేసి ఆయన పైన ప్రెజర్ పెట్టడమే కదా. అవును, ఉండేది ఒక సీటు కంపల్సరీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, జనసేన గారికి వస్తుంది. అది అధినేతకు వదిలేయాలి సార్. ఆయనకి ఎవరికి ఇచ్చుకుంటారు? ఎస్సీకి ఇచ్చుకుంటారు, బీసీకి ఇచ్చుకుంటారు, ఓసీకి ఇచ్చుకుంటారు,
ఆయన ఇష్టం అది. ప్లస్ దీంట్లో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కూటమిగా ఇచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరికి ఇవ్వాలో, దీంట్లో కాపులకి ఇవ్వాలో, దాంట్లో కమ్మలకి ఇవ్వాలో, దాంట్లో రెడ్లకి ఇవ్వాలో, బీసీ ఎస్సీ ఎస్టీ చాలా ఉన్నాయి సార్. ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఒకటి దీంట్లో సామాజిక వర్గాల సమీకరణం ఉంటుంది, పార్టీ కోసం పనిచేసిన సమీకరణాలు ఉంటాయి, పార్టీ సిద్ధాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి వీళ్ళకి, వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ కోట ఏదో ఉంటుంది, అది కూడా ఒక సీటు ఏదో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటిని సమతూకంలో ఇచ్చుకోవాలి సార్. దీనికి లోకల్గా ఉన్న వైసీపీ చాలా ప్లాన్డ్గా కులం కార్డు తీసి ఆపాదించి, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొరపాటున వాళ్ళు అనుకున్న సామాజిక వర్గానికి ఇక్కుంటే చూసారా, ఈయన ఏం చేయట్లేదు, బురద జల్లడానికి ప్రయత్నిస్తుంది, ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు వేరే స్టేట్లో ఎక్కడున్నా తీసుకొచ్చి ఈ స్టేట్లో ఇవ్వచ్చు, వీళ్ళకి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు డిసిషన్కి వచ్చేందుకు కాపులకు అంటగట్టేస్తారు, అంత ఏం చేసినా అట్లా అంటగట్టేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కాపులకు మాత్రమేనండి, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం, ఆయన మొత్తం డిప్యూటీ సీఎం. రేపు ముఖ్యమంత్రి కావాలన్నా ఇది ఇచ్చుకోవచ్చు. ఆయన కాపులకి ఇచ్చుకున్న సంతోషమే, కమ్మలకి ఇచ్చుకున్న సంతోషమే, బీసీలకు ఇచ్చుకున్న సంతోషమే. ఎవరికైనా సామాన్య కార్యకర్త ఇచ్చుకున్నా దాన్ని అంగీకరించడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఇంకా లెక్కలు ఇస్తే ఆయనకు ఒక సీటు ఆయన పార్టీలో ఆయన ఎవరికి ఆయన క్యాల్కులేషన్లో ఉన్న ప్రకారం సీట్ ఇచ్చుకుండే ఇది కూడా పవన్ కళ్యాణ్కి స్వేచ్ఛ ఎవరా అండి? ప్రెజర్ పెట్టేసి ఆయన ఇష్టం సార్, ఎవరికైనా ఇచ్చుకుంటారు. దీని వరకు మిగిలింది పార్టీలో, ఎందుకంటే పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉంది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, కమిటీలు వేసుకుంటున్నారు ఆయన అన్ని సామాజిక వర్గాలు. దాంట్లో పార్టీలు చెప్పినట్లు ఏ ఏరియాల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో వాటిని చూసుకుంటూ ఆయన ముందడుగేస్తున్నాడు. ఆయన ఒకటే డిసిషన్ తీసుకోలేదు కదా, కొన్నిటిని వీళ్ళందరూ విని తాను ఒక డిసిషన్ తీసుకుంటారు, వ్యతిరేకమైన డిసిషన్ తీసుకోలేదు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ 10 సంవత్సరాల తర్వాత కూటమితో కలిసి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక స్టార్ ఆయన. నిజంగా, ఎందుకంటే ప్రతి ఒక్క కులము ఇండియాలో సార్ వాళ్ళ కులం నుంచి ప్రాతినిధ్యం, మా వాడు సీఎం కావాలని ప్రతి కులంలో ఉండే వాళ్ళు కోరుకోవడంలో తప్పలేదు సార్. ఆ కులంలో ఉండే నాయకులు ఎవరైతే నిలబడి ఫైట్ చేస్తారో వాళ్ళు సీఎంలు అవుతారు. అప్పుడు అందరూ మద్దతు ఇస్తారు. ఇక్కడ కులం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎలా పనిచేస్తున్నారు అన్నప్పుడు అన్ని కులాలు కలుస్తాయి. అక్కడ పనిచేసేవాడికి అన్ని కులాలు ఓట్లేస్తాయి. ఇది ప్రాథమికంగా కులం ఉపయోగపడుతుంది. కానీ నెక్స్ట్ స్టేజ్లో పని చేయకుంటే కులం ఓట్లు కూడా పడవు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే పవర్ఫుల్ వ్యక్తికి స్వేచ్ఛ లేకుండా ఆయన సింగిల్ ఫస్ట్లో ఎవరు నమ్మారు సార్? ఎవ్వరు ఏ సామాజిక వర్గం ఆయన నమ్మలేదు. అంటే గతంలో ప్రజారాజ్యం జరిగిన పరిస్థితిని బట్టి ఆ ముద్ర నుంచి ఆయన బయటకు వచ్చాడు. దానికి ఎంత కష్టపడ్డాడు ఆయన, ఎంత త్యాగాలు చేశారు. చాలా దశాబ్దం సార్. ప్రెస్ మీట్లో కాటమరాయుడు నేను కాటమరాయుడు సినిమా వరకు 50 కోట్లు వడ్డీలు కట్టుకుంటూ వచ్చాను అని బాధపడ్డా, మా బాధలు మాకే ఉంటాయన్నాడు. అవి ఎవరికి తెలుసు సార్? ఆయన బాధ అంత బాధపడి వచ్చిన వ్యక్తికి ఆయనకు తెలుసు అవన్నీ ఇచ్చుకోవడానికి. ప్లస్ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఈక్వేషన్స్ ఇవన్నీ మాట్లాడుకొని సమతూకంతో ఇచ్చుకుంటారు. దీనికి కూడా దానిపైన పడిపోయి దీనిపైన 100 కథనాలు, ఇదంతా వైసీపీ కుట్రలో భాగం సార్. ఇది అంటే వాళ్ళ పని చేయడం ఆపేసి ఇప్పుడు రచ్చగొట్టే ప్రసంగాలు కుల చిచ్చు పెట్టడమే, మతాలపైన కులాలపైన టీడీటీ లడ్డు అయిపోయింది. ట్రై చేశారు. జనాలు కూడా ఆలోచించుకోవాలి కనీసం ఏం జరుగుతోంది స్టేట్లో, ఏది అబద్ధం ఏది నిజం, ఏం జరుగుతోంది అనేది జనాలు కూడా ఆలోచించుకోకుండా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి కొన్ని సామాజిక మాధ్యమాల దాంట్లో వచ్చే కథనాలు అవి విషపూరితమైన కథనాలు సార్. ఆ కథనాలు వెనకల ఉండే ఆంతర్యం వేరు. సామాన్య ప్రజలకు అది తెలియక అది నమ్మేసి నిజం అనుకొని ఒక రకమైన భావన పెట్టుకొని దానికి ఫిక్స్ అయిపోయి ఆ కోణంలో చూసి నాయకుల్ని దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం కూడా జరుగుతుంది. కానీ అది కాదు. అది రాజ్యసభ సీట్ అనేది చాలా క్లిష్టంగా ఎన్నుకోవాల్సిన పాత్ర. అది అధినాయకులకు మాత్రమే వదిలేస్తే బెటర్గా ఉంటుందని నా ఆలోచన సార్. వాళ్ళు కూడా ప్రజల్లో ప్లస్ పార్టీలో ఉండే కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, సిద్ధాంతాలు అన్నిటినీ సార్. మనం ఇంట్లో 2 కొడుకులు ఉంటేనే వాళ్ళకి న్యాయం చేయాలి, ఆస్తులు పంచాలంటే పెద్ద తలనొప్పి ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది కార్యకర్తల మెంబర్షిప్, అంత స్టార్డమ్ ఉన్న నాయకుడు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ నాయకుడు, ఆయనకి ఎంత బాధ్యత ఉంటుంది రాజ్యసభ సీట్ ఇవ్వాలంటే.
కాబట్టి మినిమం స్వేచ్ఛ వదలండి, వేరే కథనాలను నమ్మకండి. కొన్నిటి వరకైనా అధినేత ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో వాటికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే అప్పుడే ఆయనకు కూడా పరిపాలన పైన నాయకత్వము తీసుకోవడం పైన ఆసక్తి వస్తుంది. ప్రతి దానిపైన నాయకుడికే ప్రతిబంధకాలు వస్తుంటే నాయకుడు కూడా పనిచేసేవారు కూడా పని చేయలేరు. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఉండే సమస్య ఇది. అవునండి. దానికి తోడు ప్రతిపక్షాలు ట్రాప్లో పడితే మన అధినాయకుడికే, మన పార్టీ ఏదైతే కూటమి ఉందో, కూటమికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే వ్యతిరేకంగా ఆలోచించి ఇలాంటి కథనాలు నమ్మితే, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కులం ఎఫెక్ట్ అవుతుంది. మా కులం ఏ పార్టీలో ఉన్నా రకరకాల పార్టీలో ఉంటారు అదే కులం వాళ్ళు, కానీ ఈ ఈక్వేషన్స్ వచ్చేళ్ళకి అన్నింటినీ మీదేసుకుంటారు. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా గమనించి అధినేతలకు వదిలేస్తే వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటారు. మిగతా అందరితోనూ సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. ఏ కులంకి ఇచ్చినా రాజ్యసభ సీట్ల వరకు ఇప్పటికీ ఆయనకున్న పరిమితి లోబడే ఇచ్చుకుంటాడు. కాబట్టి వైసీపీ నుంచి వచ్చే వార్చే వ్యతిరేక కథనాలు, విషపూరిత కథనాలకు ప్రభావితం కాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కొంతమంది బయటకు వస్తున్నారు పార్టీలోంచి, చిన్న విషయాలకు అలిగేసి వస్తున్నారు. ఎంత కష్టపడి నిర్మించారు. అలాగూ రాజకీయాల్లో అలాగకూడదు సార్, అలాగకూడదు. మీ ప్రొటెక్ట్ చేయండి, నిలబడితేనే ఒక్కరు కాదు కదా సార్ పార్టీలో ఉన్నది. ఎంతమంది నాకు నామినేట్ చేస్తారు, ఎన్ని పోస్టులు ఉంటాయి? చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, 1% పోస్టులు ఉంటాయి అంతే. ఆ 1%కి ఒకరికి దొరుకుతుంది, ఉన్నది ఒకటే కదా జీవితం, అందరికీ ఒకేసారి ఇవ్వలేరు కదా. వాళ్ళ క్యాల్కులేషన్స్ ఒక్కోసారి నిజంగా పనిచేసిన వాడికి కూడా ఇవ్వలేరు సార్, అవకాశం రాదు. నిజంగా పరిస్థితులు ఈక్వేషన్స్ రాదు సార్. రానంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెడ్డోళ్ళు కాదు కదా, ఇవ్వలేనంత మాత్రాన వాళ్ళకు ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ ప్లేస్లో ఉంటే తప్ప మనకు ఆ పెయిన్ తెలీదు. కాబట్టి ప్రతిపక్షాలు వార్చే కథనాలకు మీరెవ్వరు ప్రలోభపడకుండా అధినేతకు సహకరించాలని మనం కోరుకుందాం సార్. చూద్దాం సార్ ఏం జరుగుతుందో ఏంటి అనేది. ఇప్పుడు ప్రస్తావన ఎలా ఉండబోతుందో, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాం, దట్స్ వెయిట్ అండ్ సీ. చూసారు కదా ఆడియన్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నానండి, నేను దిలీప్ విత్ కిరణ్ గారితో. థ్యాంక్ యూ.